కాదు, ఒక తెలియని వ్యక్తి అంటే ఒక సంవత్సరం కింద పరిచయం అయిన వ్యక్తి ఇంట్లో ఏసీలు ఇస్తున్నాడు, పిల్లలకు బట్టలు ఇప్పిస్తున్నాడు, పిల్లలకు సైకిల్ ఇప్పిస్తున్నాడు, భార్య అకౌంట్కి డబ్బులు కొడుతున్నాడు. ఇవాళ రేపు ఎట్లుందని అంటే మన ఇంట్లో వాళ్ళే సొంత బాబాయిలు ఈయన ఎట్లా నమ్మిండు అంటే హెల్ప్ చేస్తాడు కదా ఇప్పుడు అని చెప్పేసి నమ్మిండు అంతే. హెల్ప్ ఇప్పుడు చేస్తా అన్న సొంత ఎంత అన్నప్పుడు ఇంట్లో వాళ్ళే బాబాయిలు మామయ్యలు వీళ్ళు ఎంతమంది ఉన్నా మనల్ని అందరు దూరం కొడతాను. మనకి ఇంత మనకి హెల్ప్ చేస్తుండ్రు, బాబుకి సైకిల్ కొని. అదే శరత్ గారు, ఈరోజు ఒక 10,000 రూపాయలు ఉండాలంటే అప్పు పత్రం లేకుండా అట్లీస్ట్ మన 10,000 రూపాయలే ఓ మనిషిని నమ్మిస్తలేడు. అట్లాంటి పరిస్థితులలో ఇవన్నీ చేస్తున్నాడు అంటే మరి ఈ వ్యక్తి ఆలోచన ఏమున్నది, ఈ వ్యక్తి ఎందుకు ఇది చేస్తున్నాడు అని నీకు ఎప్పుడు అనుమానం రాలేదా? ఆ టైంలో నాకు అది గుర్తుకు రాలేదు. మాకు సహాయం చేస్తాను. ఇప్పుడు ఒక అదర్ క్యాండిడేట్, ఇప్పుడు మేము యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తాం, నా పని నేను చేసుకుంటాం, నాకు సొంత ఇల్లు ఉన్నది, కారు ఉన్నది, డబ్బులు ఎటు పోతాయి సంజయ్ మాకు ఒక్క హెల్లోకి వెళ్ళి బయటపడగొట్టు, మాకు వెనక ముందు ఎవరు లేరు, ఈ ఒక్క ఫైనాన్షియల్గా మమ్మల్ని ఆదుకోమని చెప్పి అడిగారా మీరు? మేమే అడిగాం. సరే ఒక్క నిమిషం అమ్మ, ఇప్పుడు సంజయ్ అనే వ్యక్తితోటి డైరెక్ట్గా నీకు పరిచయం, ఇప్పుడు మీ హస్బెండ్ చెప్తున్న స్టోరీ అంతా వేరుంది, డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో నీకు పరిచయం అని చెప్తున్నాడు. నిజంగా ఇన్స్టాగ్రామ్లో నీకు సంజయ్కి పరిచయం ఉందా లేదా? పరిచయం ఉంది. ఎప్పుడు పరిచయం ఉంది? కాదు, ఈయనకి ఇన్స్టా ఉంది కదా, దాంట్లో నా ఐడి ఉంటుంది కదా, అట్లా మెసేజ్ చేసిండు నాకు, అట్లనే పరిచయం. ఓకే, సో ఇప్పుడు చాట్ చేసింది మీ హస్బెండా నువ్వా? నేనే. నువ్వే చాట్ చేసినావు. ఆ చాటింగ్ లో ఏమైనా వల్గర్ చాటింగ్ జరిగిందా? వల్గర్ ఏం లేదు, చాలా క్లియర్ ఉందా? క్లియరే. సో ఇప్పుడు ఆ చాటింగ్ లో ఎక్కడ ఏం లేదు. మరి హస్బెండ్ తోటి పరిచయం ఇంటికి వచ్చినప్పుడు ఈ వ్యక్తి నీతో చాట్ చేసిన వ్యక్తి ఒకటే తర్వాత నాకు తెలుసు. ఎట్లా తెలిసింది అంటే ఇన్స్టాలో మెసేజ్లు పెట్టిన తర్వాత ఈ అబ్బాయి ఆ అబ్బాయి ఒకటని ఈయన నాకు చెప్పిండు.